వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రతి ఏటా క్రమం తప్పకుండా ప్రీమియం మేమే కట్టి రైతులపై ఒక్క పైసా కూడా భారం పడకుండా 5 ఏళ్లలో 54,55,000 మంది రైతులకు 7,802 కోట్లు చెల్లించిన ఇన్సూరెన్స్ ప్రీమియం. ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు జరిగిన మేలు 7,802 కోట్లు. మేము కట్టిన ప్రీమియం ద్వారా రైతులు బాగుపడింది. ముందనే టేబుల్ పెడతా ఉన్నా. 7,802 కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా ద్వారా మా హయాంలో 54,55,000 మంది రైతులకు మేలు జరిగింది. పంట నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారంగా ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కూడా రైతులు ఇలాంటి ఇబ్బందులే పడతా ఉన్నారు. 2025-26లో మనమంతా చూసినాం ఏ రకంగా తుఫాన్లు వచ్చినాయని. 2025-26లో కేటాయింపులు 0, రైతులకు ఇచ్చింది 0. ఇందులో మోంతా తుఫాన్ కారణంగా రైతులు జరిగిన నష్టాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కుదించారు. 15 లక్షల ఎకరాల నష్టం జరిగితే దాన్ని 4 లక్షల ఎకరాలకే పరిమితం చేశారు. మొత్తంగా చూస్తే ఇన్పుట్ సబ్సిడీ కింద దాదాపుగా రైతులకు 900 కోట్లు బకాయిలు ఉన్నాయి ఇప్పటికీ. ఇక గిట్టుబాటు ధరల విషయంలో రైతులకు జరుగుతూ ఉన్న అన్యాయం అంతా ఇంత కాదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. వాస్తవానికి 2 ఏళ్లలో రైతన్నకు గిట్టుబాటు ధర సంగతి దేవుడెరుగు, కనీసం ఎంఎస్పీ కూడా రాని పరిస్థితి. వరికి క్వింటాలకు 2,369 అయితే క్వింటాలకు ఏ రైతు కూడా కనీసం అంటే 300 రూపాయల నుంచి 400 రూపాయలు తక్కువకు అమ్ముకున్న పరిస్థితి. కానీ ధాన్యం కొనుగోలు విషయంలో వీళ్ళు గొప్పగా చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. వీళ్ళ పుణ్యమా అని చెప్పి గతంలో ఈ క్రాప్ పెట్టి ఆర్బీకేల ద్వారా ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చేట్టుగా కొనుగోలు చేస్తూ ఎంఎస్పి ఇవ్వడమే కాకుండా జిఎల్టీ గన్నీ బ్యాగ్స్, లేబరు, ట్రాన్స్పోర్ట్ ద్వారా ప్రతి ఎకరాకు ప్రతి క్వింటాల్కు అదనంగా 252 రూపాయలు మా ప్రభుత్వ హయాంలో మేలు జరిగేది. ఈరోజు రైతులు దళారీలకు అమ్ముకునే పరిస్థితి పుణ్యాన ప్రభుత్వం కొనుగోలు చేసే కార్యక్రమం నుంచి, ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసే కార్యక్రమం నుంచి పక్కకు తప్పుకోవడం వల్ల ప్రతి రైతుకు కూడా 300 నుంచి 400 రూపాయలు తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఆశ్చర్యం ఏమిటంటే అసలు మా ప్రభుత్వం హయాంలోనే వెంటనే డబ్బులు ఇచ్చే సంస్కృతి మా ప్రభుత్వ హయాంలో మేము తీసుకొచ్చింది.